జామకాయలు చూసాం, ఆరెంజ్ పండు చూసాం, నారింజ పండు చూసాం, దబ్బకాయ చూసాం, కమలాలు చూసాం, చాలా చూసాం. కానీ ఇదేంటి ఇంత పెద్దగా ఉంది? ఊరిళ్ళ దారిలో కనిపిస్తే ఇది ఏంటి దబ్బకాయ అనుకున్నాను. కానీ దబ్బకాయ అనుకుంటే పొరపాటు పడుతున్నట్టే. కాయ చూస్తే ఇల్లందరికీ సరిపోయేంత ఉంది. రుచి ఎలాగుంటదని అడిగితే చెట్కలలో కాయ తీసుకెళ్లి చూడు బాబు అని అన్న. తీసుకొచ్చి 5 రోజుల నుంచి దాన్ని బాగా మగ్గించి అప్పుడు రబ్బానికి వస్తే తెలిసింది ఏంటంటే తోలు మందం, తొలల మందం అన్ని మందంగానే ఉన్నాయి లోపల. కంటెంట్ కోసం కష్టపడుతుంటే ఈ విధంగా ఎక్కువ టైం తీసుకుంటూ ఈ పండు పేరు చెప్పడం మర్చాను. దీని పేరు పములో అంటారు ఇంగ్లీష్ లో. ఇది పంపర పనస అంటారు తెలుగులో. ఇది ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువగా పండుతూ ఉంటుంది. దీన్ని హిందీలో చకోత్రా అంటారు, సాంస్క్రిట్ లో కరుణ అంటారు, తెలుగులో పంపర పనస అంటారు, తమిళనాడులో అయితే దీన్ని బమ్మిలి మాస్ అంటారు. ఎవరేమనుకున్నా దీన్ని సైంటిఫిక్ నేమ్ మాత్రం సిట్రిక్స్ మాక్సిమా లేకపోతే సిట్రిక్స్ గ్రాండిస్ అంటారు. దీని గురించి గూగుల్ తెలియని అడిగాను దీని ఉపయోగాలు ఏంటని అడిగితే విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుందని చెప్తుంది, లో క్యాలరీస్ ఉంటాయని చెప్తుంది, బాడీ మెయింటైన్ చేయాలంటే బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలంటే బాగా ఉపయోగపడుతుంది. ఇందులో డైటరీ ఫైబర్స్, ప్రోటీన్స్ కూడా ఉంటాయండి. ఈ తొనలు అయితే రకరకాల రంగుల్లో ఉంటాయంట, కానీ నాకు దొరికింది మాత్రం వైట్ తొనలు దొరికింది. తినడానికి అయితే బాగుంది, రుచిగా ఉంది, స్వీట్ గా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి.